Right. So here the concept is income, expenditure and savings. Now ఇప్పుడు ఇన్కమ్ కి అంటే ఏంటి ఇక్కడ ఆదాయము ఖర్చు పొదుపు, ఆదాయము ఖర్చు పొదుపుకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, సో అసలు వీటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ పర్సంటేజెస్. ఓకేనా, ఆదాయము ఖర్చు పొదుపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మరి ఈ ఆదాయము, ఈ ఖర్చు, పొదుపు వీటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటని ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఆదాయం వచ్చిన తర్వాత ఈ ఆదాయంలో నుంచి మనం ఖర్చు చేస్తాం. అంటే ఏంటి, ఆదాయంలో నుంచి ఖర్చు తీసేస్తే ఆ వచ్చిన దాన్ని మనం ఏమంటాం అంటే పొదుపు అంటాం. అంటే ఏంటి, ఇక్కడ జాగ్రత్త చూడండి, పొదుపు లేదా ఆదా అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆదాయం ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఏంటి చెప్పండి, ఆదాయం ఒక 1000 రూపాయలు వచ్చింది. ఓకేనా, సో దీంట్లో నుంచి నేను ఒక 400 రూపాయలు ఖర్చు చేశాను అనుకోండి. నా ఖర్చు ఎంత, 400 రూపాయలు. ఓకేనా, సో మిగిలింది ఏంటి, అప్పుడు మిగిలిందని ఏమంటారు, పొదుపు అంటారు. ఏమంటారు చెప్పండి, పొదుపు లేదా ఆదా అంటాం. రైట్. సో ఆదాయం మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఆదాయం మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు పొదుపు. 1000 మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 600. చూడండి, ఇక్కడ ఇది ఆదాయం అంటే నెల జీతం అనుకోండి, ఇది ఖర్చు అనుకోండి, ఇది పొదుపు అవుతుంది. అంతే కదా, రైట్. మనం ఇంతకుముందు సెషన్స్ లో కూడా ఈ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ గురించి మాట్లాడినాము. బట్ ఇక్కడ వచ్చేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాన్సెప్ట్స్ అనేవి, చూద్దాం అది కూడా. రైట్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకేనా, సో ఆదాయం మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు పొదుపు, ఆదాయం మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్స్ టు పొదుపు. డౌట్ ఏం లేదు కదా, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎలా రాసుకోవచ్చు దీన్ని, ఆదాయం మైనస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు, ఆదాయం మైనస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఖర్చు. ఆదాయం మైనస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఖర్చు, లేదా ఆదాయం మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు పొదుపు. ఈ రెండింటిలో ఏ ఫార్ములా అయినా మనం వాడుకోవచ్చు. ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి మనము తీస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రాజు యొక్క ఆదాయం అతని ఖర్చుల కన్నా, చూడండి, ఖర్చుల కన్నా 20% ఎక్కువ. ఒకవేళ ఆదాయం 60% పెరిగి ఖర్చులు 70% పెరిగితే అతని పొదుపు ఎంత శాతం పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేది మనకి క్వశ్చన్. చూద్దాం. రైట్. ద ఇన్కమ్ ఆఫ్ రాజు ఈజ్ 20% మోర్ దాన్ హిస్ ఎక్స్పెండిచర్. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 60% and his expenditure increases by 70%, then by what percentage does his savings increase or decrease అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. చలో, రైట్. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ, ద ఇన్కమ్ ఆఫ్ రాజు ఈజ్ 20% మోర్ దాన్ హిస్ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ బేసిక్స్ నుంచి చెప్తున్నా, రాజు యొక్క ఆదాయం అతని ఖర్చుల కన్నా 20% ఎక్కువ. అంటే దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దాన్ని 100 అనుకోవాలని మనం అనుకున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ఇన్కమ్ రాద్దాము. ఓకేనా, సో ఇక్కడ ఏం రాద్దాము, ఎక్స్పెండిచర్ రాద్దాం. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎక్స్పెండిచర్ రాద్దాం. రైట్. సో ఇక్కడ రాజు యొక్క ఆదాయం అతని ఖర్చుల కన్నా, అంటే ఖర్చుల్ని 100 అనుకుందాం. సో ఇది 100. అప్పుడు ఈ ఆదాయం ఏమవుతుంది, 120. దట్స్ ఓకే. ఇవి చూడండి, ఖర్చుల కన్నా ఇన్కమ్ 120. రైట్. సో అంతేగాని ఇప్పుడు దీన్ని 80 అనుకొని దీన్ని 100 అనుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే దీనికంటే ఇది 20% ఎక్కువ ఉండాలి. 20 ఎక్కువ ఉండడం కాదు, సంఖ్యాపరంగా 20 ఎక్కువ ఉండడం కాదు, శాతం పరంగా 20% ఎక్కువ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, సో ఇన్కమ్ 120, ఎక్స్పెండిచర్ 100 అని అంటే అప్పుడు సేవింగ్స్ ఏమైతే చెప్పండి, సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి, 20. సేవింగ్స్ ఏంటి చెప్పండి, 20. ఇప్పుడు ఒకవేళ ఆదాయం 60% పెరిగి, ఆదాయం 60% పెరిగిందంటే దీంట్లో 60% ఎంత చెప్పండి, దీంట్లో 60% ఎంత అంటే 60% ఆఫ్ 120. 60% ఆఫ్ 120 అంటే 2 సున్నాలు పర్సెంటేజ్ క్యాన్సిల్, 12 ఆర్లు ఎంత అంటే 72 పెరిగింది అనమాట. అంటే ఏమైంది చెప్పండి, ఇక్కడ ఇది 192 అయింది. పెరిగి ఖర్చులు 70% పెరిగినాయి. ఖర్చులు ఎంత పెరిగినాయి, ఇక్కడ 70% పెరిగినాయి. అంటే 100లో 70% ఎంత, 70. సో 100 + 70 ఎంత, 170. ఇప్పుడు ఒక విషయం చెప్తా వినండి, ఇక్కడ సేవింగ్స్ ఎంత ఉంది, 20 ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ కొత్త ఇన్కమ్ ఎంత, 192. కొత్త ఎక్స్పెండిచర్ ఎంత, 170. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తేనే కదా మనకు సేవింగ్స్ వస్తుంది. సో 192 - 170 ఎంత, 22. ఓకేనా, రైట్. ఇప్పుడు చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ జాగ్రత్త చూడండి బేట, ఇక్కడ సేవింగ్స్ ఎంత ఉంది, 20 ఉంది. ఇక్కడ కొత్త సేవింగ్స్ ఎంత, ఇంతకుముందు సేవింగ్స్ 20, ప్రజెంట్ సేవింగ్స్ 22. అంటే ఇప్పుడు సేవింగ్స్ ఎంత పెరిగింది, ఇక్కడ 2 పెరిగింది. మరి 2 పెరిగింది అంటే 2% ఇంక్రిమెంట్ అయినట్టు కాదు. చాలా మంది ఇట్ ఇంక్రీజెస్ బై 2% అని రాస్తారు. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు వాటి క్వశ్చన్ ఏంటి,
అతని యొక్క పొదుపు ఎంత శాతం పెరుగుతుంది లేదా తగ్గుతుంది అన్నాడు. చూడండి ఇక్కడ ఇంతకుముందు వాని పొదుపు ఎంత ఉంది, 20 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 22 ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, 20 నుంచి 22కి వచ్చింది. అంటే ఎంత శాతం పెరిగినట్టు, 2 పెరిగింది. అంటే ఏంది ఇక్కడ పెరుగుదల శాతానికి ఫార్ములా ఏంటి బేట, పెరిగిన విలువ బై మొదటి విలువ ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఏం చెప్పండి ఇక్కడ 10% అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకేనా, రైట్. సో మనము దీన్ని ఈ విధంగా చేయొచ్చు, లేదు అంటే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు బేట. రైట్. ఇప్పుడు దీని యాజ్ యూజువల్ గా దీన్ని 100 అనుకుందాం, దీన్ని 120 అనుకుందాం, నో ప్రాబ్లం. సో అప్పుడు ఇది ఏమవుతుంది, 20 అవుతుంది. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇది 60% పెరిగింది. అంటే దీంట్లో 60% ఎంత బేట, 72. అంటే ఇది 72 అయింది అనమాట. కేవలం ఇంక్రిమెంట్ మాత్రమే తీసుకుందాం. ఇది 70% పెరిగింది. అంటే ఎంత అయినట్టు, 70 అయినట్టు. 72 మైనస్ 70 ఎంత, 2. అంటే ఇక్కడ 2 పెరిగింది. అంటే 2 అంటే ఓవరాల్ గా ఎంత పెరిగింది, ప్రజెంట్ ఎంత పెరిగింది అంటే 2 పెరిగింది. అంటే ఇప్పుడు విషయం ఏంది, ఇంతకుముందు 20 ఉంటే ఈ 20లో 2 పెరిగింది అన్నట్టు. మరి 20లో 2 పెరిగింది అంటే మీనింగ్ ఏంటి, 2/20 × 100. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఇప్పుడు దీంట్లో 72 పెరిగింది, దీంట్లో 70 పెరిగింది. అంటే మరి దీంట్లో ఎంత పెరిగినట్టు, 2 పెరిగినట్టు. కేవలం ఎంత అయితే పెరిగిందో దాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ఇక్కడ నేను ఏంటంటే 60% పెరిగింది అంటే 72, దీన్ని తీసుకెళ్లి దీనికి యాడ్ చేస్తే మొత్తం పెరిగిన తర్వాత ఓవరాల్ గా ఎంత అయితే వాల్యూ వస్తుందో అది వస్తుంది. కానీ నేను అలా చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నా, ఎంత అయితే పెరిగిందో దాన్ని మాత్రమే తీసుకుంటున్నా, కేవలం పెరిగిన విలువని. దీన్ని కూడా కేవలం పెరిగిన విలువని, ఇక్కడ కూడా కేవలం పెరిగిన విలువ మాత్రమే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, 72 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ ఏంటి, 2. కొన్నిసార్లు నెగిటివ్ కూడా వస్తుంది. నెగిటివ్ అంటే ఏంటి, తగ్గుదల శాతం. ఆ విధంగా అనమాట. మనం ముందు చేస్తా ఉంటే మనకి ఇంకా అర్థమవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. మరి ఇక్కడ ఏంటి ఆన్సర్, ఇక్కడ ఇది ఇట్ ఇంక్రీజెస్ బై 10%. వాట్ ఈస్ దట్, ఇట్ ఇంక్రీజెస్ బై 10%. 2 ఎక్కం 2 పదుల. సో 10% అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. రాఘవ్ తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తున్నాడు. ఒకవేళ తన ఆదాయం 12% పెరిగి పొదుపులు 10% తగ్గితే తన ఖర్చులలో ఎంత శాతం తేడా వస్తుంది అనేది మన క్వశ్చన్. Raghav spends 80% of his income. If his income increases by 12% and the savings decreases by 10%, then what will be the percentage increase in his expenditure? Right. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ మళ్ళీ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ గురించి ఉంది కదా. ఇక్కడ ఇన్కమ్ రాద్దాం, ఇక్కడ ఎక్స్పెండిచర్ రాద్దాం, ఇక్కడ సేవింగ్స్ రాద్దాం. జాగ్రత్త చూడండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, రాఘవ్ తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తున్నాడు. అంటే మీనింగ్ ఏంటి, ఇన్కమ్ 100 అనుకుంటే ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, 80 అవుతుంది. అంటే మనకి 100 రూపాయల ఇన్కమ్ వస్తే 80 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అప్పుడు సేవింగ్స్ ఎంత, 20 అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఓకే. ఇప్పుడు చూడండి, ఒకవేళ తన ఆదాయం 12% పెరిగింది. అంటే ఏమన్నట్టు ఇక్కడ ఇది 12% పెరిగింది. రైట్. మరి 100లో 12% ఎంత, 12. అంటే మొత్తం 112 అవుతుంది. రైట్. ఎస్. ఇప్పుడు ఈ పొదుపులు ఎంత శాతం తగ్గినాయి, 10% తగ్గినాయి. అంటే ఏమన్నట్టు 80లో 10% ఎంత, 80. 80 మైనస్ 8 ఎంత, 72. క్లియర్ కదా. రైట్. మరి కొత్త సేవింగ్స్ ఏమైతే ఇప్పుడు చెప్పు, కొత్త ఇన్కమ్ మైనస్ కొత్త ఎక్స్పెండిచర్. సో 112 మైనస్ 72 ఎంత, 112 మైనస్ 72 ఈజ్ ఈక్వల్స్ టు 40. రైట్. దిస్ ఈజ్ 40. రైట్. సారీ. వెయిట్. పొదుపులు 10% తగ్గినాయి బేట. పొదుపులు అంటే ఇవి కదా. రైట్. సారీ, పొదుపులు అంటే ఇది కదా. పొదుపు 10% తగ్గిందంటే మీనింగ్ ఏంటి మరి చూడండి. సేవింగ్స్ 10% తగ్గిందంటే 20లో 10% ఎంత, 2 కదా. సో 20 మైనస్ 2 ఎంత, 20 మైనస్ 2 వచ్చేసి 18. సరే, ఒక చిన్న పాయింట్ చెప్తా వినండి. ఇక్కడ మనకి ఇది ఖాళీగా ఉంది. అంటే కొత్త ఇన్కమ్ తెలుసు, కొత్త సేవింగ్స్ తెలుసు. మనకు అనుకోవాల్సింది ఏంటి, ఇక్కడ కొత్త ఎక్స్పెండిచర్. అంటే మీనింగ్ ఏంటి, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్పెండిచర్. సో ఇన్కమ్ ఎంత ఉంది, 100. సేవింగ్స్ ఎంత ఉంది, 18. సో 100 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 82. సో దిస్ ఈజ్ 82 అనమాట. నాకు విషయం చెప్పండి. ఇక్కడ 112 ఇన్కమ్ అనేది ఇక్కడ ఏమైంది, ఇన్కమ్ వచ్చేసి మనకి 112 ఉంది. ఇక్కడ సేవింగ్స్ వచ్చేసి ఎంత వచ్చింది, 82. అంతేనా. సారీ, అగైన్ దిస్ గోన్ రాంగ్. సారీ, వెరీ సారీ. ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది మేడం, 112 కదా. ఇది ఎంత ఉంది, 18. సో 112 మైనస్ 18 ఎంత,
96 ఏనా? సారీ, కరెక్టే కదా. ఇన్కమ్ 112, సేవింగ్స్ 18. ఓకేనా? రైట్. నో దిస్ ఇస్ 94, అంతే కదా. 94 బెటర్ ఇది, సారీ 94 ఇక్కడ. సరే, రైట్. కొంచెం వాల్యూస్ అనేవి అటు ఇటు అవుతాయి, మళ్ళీ మిస్టేక్ అవుతుంది. రైట్. సో 112 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 94. సో ఇది మనకు కొత్త ఎక్స్పెండిచర్ ఎంత అంటే 94. ఎంత పెరిగింది? 14 పెరిగింది. నో వాట్ ఈస్ ద ఆన్సర్? 14/80 ఇంటూ 100. ఓకేనా? 0 0 క్యాన్సిల్. ఇదేంటిది? 2 4ల 2 5ల 2 2ల 2 7ల. సో 7 5లు ఎంత? 35. సో 35/2 అంటే ఆన్సర్ ఏంటి బేట? 17.5 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఓకేనా? దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామా? రైట్. ఎస్, వి విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్. మళ్ళీ ఒక్కసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఇక్కడ. రైట్. రాఘవ్ తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి? ఇన్కమ్ 100 అనుకుంటే దీంట్లో 80 ఖర్చు చేస్తున్నాడు. అప్పుడు సేవింగ్స్ ఎంత? 20. ఓకేనా? రైట్. 100 మైనస్ 80 ఈజ్ ఈక్వల్ ఎంత అన్నట్టు? 20 అనమాట. ఒకవేళ తన ఆదాయం 12% పెరిగి, అంటే ఆదాయం 12% పెరిగిందంటే ఏంటి? 112. ఓకేనా? పొదుపులు 10% తగ్గి, అంటే పొదుపు అంటే ఇదే కదా. సో దీంట్లో 10% తగ్గిందంటే మీనింగ్ ఏంటి? 20లో 10% ఎంత? 2. సో 20 మైనస్ 2 ఎంత? 18. రైట్. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? ఖర్చులలో ఎంత శాతం తేడా వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కొత్త ఇన్కమ్ ఉంది, కొత్త సేవింగ్స్ ఉంది. మరి ఎక్స్పెండిచర్ రావాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెండిచరే కదా. సో దిస్ ఈజ్ 112, దిస్ ఈజ్ 18. సో ఈజ్ ఈక్వల్ ఎంత? ఇది 94. సో ఇక్కడ 94 రాసేసుకుంటే జాగ్రత్త చూడండి. ఇంతకుముందు ఎక్స్పెండిచర్ 80 ఉంది, ఇప్పుడు 94 ఉంది. ఎంత పెరిగింది? 14 పెరిగింది. 14 పెరిగిందని చెప్పి 14% కాదు, మరి 80 నుంచి 14 పెరిగింది బేట. సో 14/80 ఇంటూ 100. నో 0 0 క్యాన్సిల్. 2 4s 2 5s 2 2s 2 7s 7 5s ఎంత? 35. సో 35/2 ఈజ్ ఈక్వల్ ఎంత? వాట్ ఈస్ ద ఆన్సర్? 17.5 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఎస్, నో దట్ ఈస్ ద వన్. యా. రైట్. మనము ఇంకా నార్మల్ గా ఇట్లా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు, అది కూడా చూద్దాం. చూడండి. రైట్. సో ఇప్పుడు ఇన్కమ్ ఎంత పెరిగింది? 12%, అంటే 12 కదా. రైట్. ఇది ఎంత శాతం తగ్గింది? 10% తగ్గింది బేట. ఎంత పర్సెంటేజ్ తగ్గింది చెప్పండి? 10% తగ్గింది. వాట్ ఈస్ ద రిడ్యూస్డ్? ఎంత రిడ్యూస్ అయింది? 10% తగ్గింది. దీంట్లో 10% ఎంత మరి? దీంట్లో 10% వచ్చి 2. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి? -2 రాయాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇది 12, ఇది -2. ఇది 12, ఇది -2 అంటే దీని వాల్యూ ఏమవుతుంది చెప్పండి? 14 అవుతుంది. ఎందుకు? జాగ్రత్త చూడండి. 12 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ కదా -2. ఇది తగ్గింది. తగ్గింది అంటే మనకు -1 వస్తుంది కదా. ఇంతకుముందు చెప్పాను నేను. ఇక్కడ ఏంటి? ఇక్కడ +2 ఎందుకు వచ్చింది? పెరిగింది కాబట్టి +2 వచ్చింది. తగ్గితే ఏం రావాలి మరి? మైనస్లో రావాలి. సో ఇక్కడ మైనస్ రావాలంటే ఏం చేయాలి మరి? దీనికంటే తక్కువ ఉండాలి. సో 12 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ ఎంత? -2. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెరిగింది అన్నట్టు? 14 పెరిగింది కాబట్టి సో 14/80 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 17.5% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్? రైట్. ఒక వ్యక్తి తన ఆదాయంలో 25% ఆదా చేయగలడు. ఒకవేళ తన ఆదాయం 20% పెరిగినప్పటికీ పొదుపు మాత్రం అంతే మొత్తంలో చేస్తున్నచో ఖర్చులు ఎంత శాతం పెరిగాయి అనేది క్వశ్చన్ బేట. రైట్. మళ్ళీ ఇన్కమ్ తీసుకుందాం. ఇక్కడ ఎక్స్పెండిచర్, ఇక్కడ సేవింగ్స్ తీసుకుందాం. ఇన్కమ్ 100. ఒక వ్యక్తి తన ఆదాయంలో 25% ఆదా చేయగలడు. ఇది 25. అప్పుడు ఇది ఏమవుతుంది? 75 అవుతుంది. దాట్స్ ఓకే, ఫైన్. ఒకవేళ తన ఆదాయం 20% పెరిగినప్పటికీ, అంటే 20% పెంచండి ఇది. సో ఇది ఏమవుతుంది? అది 120 అవుతుంది. క్లియర్ కదా. రైట్. పొదుపు మాత్రం అదే మొత్తంలో చేస్తున్నచో, పొదుపు మాత్రం అదే మొత్తంలో చేస్తున్నచో అంటే మీనింగ్ ఏంటి? కొత్త సేవింగ్స్, పాత సేవింగ్స్ ఎంత ఉంది? 25. మరి కొత్త సేవింగ్స్ కూడా ఏంటి? 25. ఓకేనా? అప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెండిచర్ రావాలి. ఏం రావాలి? ఇక్కడ ఎక్స్పెండిచర్ రావాలి. మరి ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు కదా ఎక్స్పెండిచర్. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎంత ఉంది? 120. సేవింగ్స్ ఎంత ఉంది? 25. సో 120 మైనస్ 25 ఎంత? 95. ఇక్కడ రాసేసుకో. మరి క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఖర్చులు ఎంత శాతం పెరిగాయి అనేది మన క్వశ్చన్ బేట. మరి ఖర్చులు ఎంత పెరిగినాయి? ఇక్కడ 20 పెరిగింది. ఎక్కడ నుంచి? సో ఇక 20/5
75 into 100. సో 5 నాలుగుల 5 15ల, సో 5 మూడుల 5 20ల, 24 ఎంత 80. సో 80/3 అంటే 3 ఎక్కం 3 రెంట్ల 6, 2 మిగిలింది 20, 3 6ల 18. ఇక్కడ ఎంత మిగిలింది 2 మిగిలింది. 26 2/3%. వాట్ ఈస్ దట్? 26 2/3%. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ ఉంది. సో వెరీ వెరీ సింపుల్, డౌట్ ఏం లేదు కదా. వాడు ఏదైతే చెప్తున్నాడో మనం దాని ప్రకారంగా వెళ్తే సరిపోతుంది కదా. క్లియర్ గా ఉంది కదా, రైట్? దట్ ఈస్ అ పాయింట్. ఇంకా దీన్ని నార్మల్ గా కూడా మనం చేసుకోవచ్చు. ఆ మెథడ్ కూడా నేను చెప్తా వినండి. ఇప్పుడు ఇది 20% పెరిగింది. పెరిగింది. సో 20% పెరిగిందంటే మీనింగ్ ఏంటి? ఇంక్రిమెంట్ మాత్రమే రాద్దాం కదా, 20 రాద్దాం. మరి ఇదేమైనా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏమైనా ఉందా? ఏం లేదు, అంటే 0. అంటే దీంట్లో ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఏం లేదు కాబట్టి 0. ఓకేనా? అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 20 అయితే. ఎందుకు 20 - 20 ఈజ్ ఈక్వల్ కదా 0. అంటే కేవలం ఇక్కడ పెరుగుదలలు తగ్గుదలలు మాత్రమే రాస్తాము, మార్పు శాతాలు మాత్రమే రాసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు దాని ప్రకారంగా మనము అది అక్కడ వేరే ఉంటుంది. ఏంటి? ఇక్కడ 20% పెరిగింది కాబట్టి 120 అని రాసుకున్నాం ఇక్కడ. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఇది ఏం పెరగలేదు కాబట్టి మార్పు అనేది 0 ఉంది. సో ఇప్పుడు ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది అన్నట్టు? ఇది 20 పెరిగింది అన్నట్టు. సో మామూలుగా ఇక 20/75/100 అని రాస్తే నీకు మళ్ళీ 26 2/3% అనేది నీకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఎస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. యా, రైట్. రాజు ఆదాయము తన ఖర్చుల కన్నా 44.44% ఎక్కువ. ఒకవేళ తన ఆదాయం 60% పెరిగి ఖర్చులు 70% పెరిగితే తన పొదుపు 12,000 రూపాయలు పెరుగుతుంది. తన పొదుపు 12,000 రూపాయలు పెరుగుతుంది. అయినా మొదటి ఖర్చులు మరియు మొదటి పొదుపుల మధ్య వ్యత్యాసం ఎంత అనేది మన క్వశ్చన్. ద ఇన్కమ్ ఆఫ్ రాజు ఈజ్ 44.44% మోర్ దాన్ హిస్ ఎక్స్పెండిచర్. ఇఫ్ his income increases by 60% and his expenditure increases by 70%, then his savings increases by 12,000. Find the difference between his initial expenditure and initial savings అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. రైట్, చేద్దాం, నో ప్రాబ్లం. రైట్, ఇక్కడ చూడండి బేటా, మనకి ఒక విషయం తెలిసి ఉండాలి. ఇక్కడ 11.11% అంటే ఏంటి? 1/9. మరి 44.44% అంటే ఏంటి? 4/9. ఓకేనా? రైట్. ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి, ఒక రాజు ఆదాయం తన ఖర్చుల కన్నా 44.44% ఎక్కువ. మరి ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి, 44.44% ఎక్కువ అంటే ఏం రాయాలి? 13/9 అని రాయాలి. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? మరి ఇక్కడ ఈ 9 ఏంటి, ఈ 13 ఏంటి? గుర్తుపెట్టుకోండి. దేంతో అయితే పోలుస్తున్నామో అది ఎప్పుడు కూడా డినామినేటర్ లో ఉంటుందని నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తున్నా. అంటే ఇక్కడ ఏంటి? ఎక్స్పెండిచర్, ఇది ఇన్కమ్, ఇది సేవింగ్స్. ఎక్స్పెండిచర్ 9 అయితే ఈ ఇన్కమ్ ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఓకేనా? అప్పుడు 13 - 9 ఈజ్ ఈక్వల్ ఎంత? 4. సేవింగ్స్ అనేది 4 వచ్చింది. దాట్స్ ఓకే. అయితే ఇక్కడ మనము ఇంత సింపుల్ గా ఇది మనము ఇన్కమ్ 13, ఎక్స్పెండిచర్ 9, సేవింగ్స్ 4 అని తీసుకుంటే మనకు రాదు. అంటే ఈ నంబర్స్ అనేవి మనకు ఆన్సర్స్ ఇవ్వవు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం తీసుకునేది పర్సెంటేజెస్ కాబట్టి ఇక్కడ ఒక 2 సున్నాలు, ఇక్కడ ఒక 2 సున్నాలు, ఇక్కడ ఒక 2 సున్నాలు తీసుకుంటే మనకి ఈ పర్సెంటేజెస్ క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ అవుతుంది. ఓకేనా? రైట్. ఒకవేళ తన ఆదాయం 60% పెరిగింది అంటే ఇప్పుడు దీంట్లో 60% పెంచాలి. మరి దీంట్లో 60% ఎంత? ఇగో 60% ఆఫ్ 1300. సో 2 సున్నాలు పర్సెంటేజ్ క్యాన్సిల్ అయితే 13/78. సో ఇది 780. రైట్. ఖర్చులు 70% పెరిగితే ఇగో దీంట్లో ఒక 70% పెంచు. సో అప్పుడు ఏమవుతుంది? 70% ఆఫ్ 900. 2 సున్నాలు పర్సెంటేజ్ క్యాన్సిల్, 9 ఏళ్ళు ఎంత? సో ఇది 630. రైట్. సో ఇప్పుడు తన పొదుపు 12,000 పెరుగుతుంది అన్నాడు. ఇప్పుడు పొదుపు అనేది ఏమైతుంది ఇక్కడ చెప్పండి? 780 - 630. 780 కొత్త ఇన్కమ్ ఎంత? 780. సారీ, 780 పెరిగింది కదా. రైట్. అంటే ఇక్కడ చూడండి, 780 ఇది 630. నార్మల్ గా ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చేసినట్టు చేద్దామా? రైట్. ఇది 780, ఇదేంటిది? ఇక్కడ 630 పెరిగింది. రైట్. సో 1300 + 780 ఎంత? 2080. సో ఇదేంటి? 1530. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొత్త సేవింగ్స్ ఏమవుతున్నాయి? ఇక్కడ మనకి ఇది ఒక 470, అదొక 80. అంటే ఎంత? ఇది 550. అంటే ఇక్కడ ఎంత పెరిగింది చెప్పండి? ఇది 150 పెరిగింది. జాగ్రత్త చూడండి. మరి 150కి వాడిచ్చినటువంటి వాల్యూ ఏంటి? 12,000. సో 150కి 12,000 అయితే 150కి 12,000 అయితే అయినా మొదటి ఖర్చులు మరియు మొదటి పొదుపుల మధ్య భేదం
చూడండి ఇక్కడ మొదటి ఖర్చు ఎంత ఉంది 900, మొదటి ఖర్చు ఎంత ఉంది 900, మొదటి సేవింగ్ మొదటి పొదుపు ఎంత ఉంది 400. సో అప్పుడు వ్యత్యాసం ఎంత ఉంది 500. ఓకేనా, రైట్. సో 500కి ఎంత అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ బెట, రైట్. ఇగో 0 క్యాన్సిల్, 15 ఎక్కం, 15 8 120 పక్కన 0. సో 8 5 40. సో 40 పక్కన ఎన్ని సున్నాలు 3 సున్నాలు కాబట్టి సో 40,000 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. సో వెరీ 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 సింపుల్ బెట. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో దీన్ని ఈ విధంగా కాకుండా ఇంకే విధంగా చేయొచ్చు అంటే చేయొచ్చు. వినండి, కేవలం మార్పులు మాత్రమే తీసుకుంటూ చేద్దాం. మార్పులు కేవలం మార్పులు మాత్రమే తీసుకుంటూ చేద్దాము. ఇక్కడ 780 రాయి, ఇక్కడ 630 రాయి. ఓకేనా, మరి ఇక్కడ సేవింగ్స్ లో వచ్చినటువంటి మార్పు ఎంత అవుతుంది 150. అవునా కదా, అంటే 150 పెరిగింది అన్నట్టు, రైట్. సో 150కి 12,000 అయితే డైరెక్ట్ గా ఏంటది 500కి ఎంత, రైట్. నో వాట్ ఈస్ ద ఆన్సర్ 40,000 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. కేవలం మార్పు మాత్రమే తీసుకుంటే ఈ పర్సెంటేజెస్ అనేవి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. పర్సెంటేజెస్ అనేవి తెలియకపోతే చాలా చాలా కష్టం అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ బేట, గుర్తుపెట్టుకోండి. సాహిల్ తన ఆదాయంలో 87.5% ఖర్చు చేస్తున్నాడు. నాకు విషయం చెప్పండి, 12.5% అంటే ఏంటిది బేట 1/8. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇటు ఇంటూ 7 చేయి, ఇటు కూడా ఇంటూ 7 చేయి. అప్పుడు ఏమవుతుంది 7/8 అవుతుంది. ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి బేట, అంటే 87.5% ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 7/8. మరి 87.5% ఏం చేస్తున్నాడు, ఖర్చు చేస్తున్నాడు. అంటే ఇది ఆదాయం, ఈ 8 రూపాయలు అనేది ఆదాయం అయితే వాడు 7 రూపాయల ఖర్చు చేస్తున్నాడు బేట. మన ఖర్చు ఎంత చెప్పండి 7 రూపాయలు. అయితే ఒక చిన్న పాయింట్ చెప్తే ఇక్కడ వినండి, ఇన్కమ్ 8 రూపీస్, ఎక్స్పెండిచర్ 7 రూపీస్, అప్పుడు మనకి సేవింగ్స్ ఏమైతే చెప్పండి 1 అవుతుంది. దట్స్ ఓకే. ఇప్పుడు ఒకవేళ తన ఆదాయం 11.1/9% పెరిగింది, అంటే ఇది 11.1/9% పెరిగింది. దట్స్ ఓకే. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా వినండి, ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది 1/9. మరి ఇప్పుడు ఈ 8లో 1/9 మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బేట, ఈ 8లో 1/9 క్యాలిక్యులేట్ చేయాలంటే మనం అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది అది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనము జాగ్రత్త చూడండి బేట, ఇట్లాంటి వాల్యూస్ వచ్చినప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాను వినండి. ఇక్కడ 87.5% అంటే మనం ఇక్కడ 7/8 అని తీసుకున్నాం. ఇప్పుడు 11/1/9% అంటే ఏంటి 1/9. డినామినేటర్ లో ఏముంది ఇక్కడ 9 ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ ఇన్కమ్ ని ఇంటూ 9 చేద్దాము, దీన్ని ఇంటూ 9 చేద్దాము, దీన్ని కూడా ఇంటూ 9 చేద్దాము. ఎందుకో కూడా నేను చెప్తా వినండి. ఎందుకు అనంటే ఇప్పుడు దీంట్లో 1/9 మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక 9 ఫ్యాక్టర్ అనేది ఉండాలి. మరి 9 ఫ్యాక్టర్ ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే బయట గుర్తుపెట్టుకోండి, ఇది 7/8, ఇది 1/9, ఇదేంది 1/7. మొత్తం ఇన్కమ్ ని మనం ఏమనుకుందామంటే 8 ఇంటూ 9 ఇంటూ 7 అని అనుకోవాలి. అర్థమవుతుంది. ఈ డినామినేటర్ లో ఉండే వాల్యూస్ అన్నిటిని మల్టిప్లై చేసి మనం ఇన్కమ్ అనుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ కూడా ఇంటూ 7 చేద్దామా వద్దా అని నేను చెప్తా, ఒకసారి వినండి ఫస్ట్. ఇప్పుడు ఈ ఇన్కమ్ ఒకవేళ తన ఆదాయం ఎంత పెరిగింది 1/9 పెరిగింది అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు దీంట్లో 1/9 క్యాలిక్యులేట్ చేయాలి. సో 1/9 ఇంటూ 8 ఇంటూ 9. ఓకేనా, రైట్. సో 9 క్యాన్సిల్, అంటే ఇక్కడ ఎంత మిగిలింది అంటే మార్పు ఎంత వస్తుంది 8 వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది 14.28% పెరిగింది, అంటే 1/7 పెరిగింది. సో 1/7 పెరిగింది అంటే మీనింగ్ ఏంటి 9 అనమాట. అంటే ఏంటి ఇక్కడ 1/7 ఇంటూ 7 ఇంటూ 9. ఓకేనా, 7 పోతే ఇక్కడ 9. అంటే ఇక్కడ విషయం ఏంది, మళ్ళీ దీన్ని 7 తోటి మనం ఇక్కడ 8 ఉంది, సో ఇక్కడ 8 తీసుకున్నా, ఇక్కడ 9 ఉంది, ప్రతిదాంతో 9 తో మల్టిప్లై చేసిన. మరి ఇక్కడ 7 ఉంది కదా 14.28% అంటే అన్నిటిని 7 తోటి ఎందుకు మల్టిప్లై చేయలేదంటే కేవలం ఎక్స్పెండిచర్ మాత్రమే 14.28% పెరుగుతుందంటే దాన్ని 7 తో డివైడ్ చేయాల్సి ఉంటుంది మనం. ఇక్కడ ఈ 7 అనేది మనకు ఆల్రెడీ బెనిఫిట్ ఉంది, ఎక్కడ ఈ ఆదాయంలో వచ్చింది మనకు ఖర్చుల దగ్గర. కాబట్టి నువ్వు వీటన్నిటిని మళ్ళీ 7 తో మల్టిప్లై చేసి దాన్ని ఇంకా బిగ్ చేయాల్సిన పనేం లేదు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఇక్కడ 7 లేకపోతే మనం అన్నింటినీ 7 తో మల్టిప్లై చేసుకుంటాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ లో మీకు అర్థమవుతుంది క్లియర్ గా, రైట్. సో ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ, రైట్. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఏమైంది, ఇన్కమ్ అనేది ఏమైంది 8, ఎక్స్పెండిచర్ ఏమైంది 9, అంటే ఇప్పుడు మార్క్ ఎంత వస్తుంది -1. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అయినా
పెరిగితే ప్రస్తుత పొదుపు శాతం ఎంత అనేది క్వశ్చన్ బేట. ప్రస్తుత పొదుపు శాతం ఎంత అనేది మనకు క్వశ్చన్. మరి ఇక్కడ అతని యొక్క ప్రస్తుత పొదుపు శాతం అంటే ఇక్కడ ఏం చేయాలి మరి జాగ్రత్త చూడండి బేట. ఈ పొదుపుని మనం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే మంచిగా వినండి బేట. ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది 8, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 9. ఓకేనా, ఎక్స్పెండిచర్ 9 కదా, రైట్. సో ఇక్కడ సేవింగ్స్ ఎంత వచ్చింది -1 వచ్చింది. అంటే మనం ఇంకా జాగ్రత్తగా మనం ఒకటి ఇంకా క్లియర్గా ఇప్పుడు ఇలా చెప్తే మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఇక్కడ ఎంత వచ్చింది, ఇది 8 కదా. సో 8 కాబట్టి 8 9 ఎంత, ఇది 72. సో 72 + 8 ఎంత 80. ఓకేనా, రైట్. సో ఇక్కడ 1/7 అంటే ఇక్కడ ఏమొచ్చింది 1/7 అంటే ఇక్కడ 9 వస్తుంది, కట్ చేసి ఏమొస్తుంది 9 కదా. సో 7 9 ఎంత 63. 63 + 9 ఎంత 63 + 9 ఎంత 72, రైట్. సో ఇక్కడ 80 - 72 ఎంత వచ్చింది, ఇక్కడ 80 - 72 ఇక్కడ ఎంత వచ్చిందంటే 8. ఓకేనా, జాగ్రత్తగా చూడండి బేట. ఇక్కడ వాడు మనకు అడిగేది సేవింగ్స్ ఎంత శాతం పెరిగింది లేదా తగ్గింది అని అడగట్లేదు. ప్రస్తుత పొదుపు శాతం ఎంత అంటున్నాడు. ప్రస్తుత పొదుపు శాతం ఎంత అని అంటే జాగ్రత్త చూడండి బేట. మరి ప్రస్తుత పొదుపు శాతం ఎంత అని అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పొదుపు శాతం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి మరి మనము ఆదాయంలో వచ్చేటటువంటి ఇన్కమ్ లో క్యాలిక్యులేట్ చేయాలి. సో సేవింగ్స్ పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్ టు సేవింగ్ బై ఇన్కమ్ into 100. Now 0 cancel, 8 cancel. Now what is the answer? 10% అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. క్లియర్ గా అర్థమైంది కదా. ఓకేనా, నో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇక్కడ మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త వినండి బేట. పొదుపు శాతం అంటే పొదుపు శాతమైన ఖర్చుల శాతమైనా మనం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆదాయం మీద క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి, దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, ఆదాయం మీద క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్, రైట్. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి బేట. 8 9 72 ఇక్కడ ఇది 11.11% పెరిగింది అంటే దీంట్లో 11.11% మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరి దీంట్లో 11.11% అంటే ఎంత 1/9 క్యాలిక్యులేట్ 8 వస్తుంది. 72 + 8 80. సో దీంట్లో 1/7 క్యాలిక్యులేట్ చేయి. సో 7 7 పోతే 9, ఇది 7 9 63 కాబట్టి 63 + 9 ఎంత 72. సో 80 - 72 ఈజ్ ఈక్వల్ టు ఎంత సేవింగ్స్. సో ఈ సేవింగ్స్ పర్సెంటేజ్ ఎంత అంటే 8/80 × 100 అంటే సో 10% అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. గీతా సేవ్స్ 18.18% ఆఫ్ హర్ ఇన్కమ్. మరి చూడండి మేడం, ఇది జాగ్రత్త వినండి. 18.18% ఆఫ్ అవర్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటి? 18.18% అంటే ఏంటి? 2/11. మంచిగా వినండి, 2/11. ఎస్. సో ఇదేంటి, ఇది ఇన్కమ్ అవుతుంది బేట. అప్పుడు ఇదేమవుతుంది, సేవింగ్స్ అవుతుంది. ఎందుకంటే సేవింగ్స్ వాడు ఇచ్చింది అంటే 11 లో వాడు 2 సేవ్ చేస్తున్నాడు. అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవుతుంది మరి చూడండి, ఇక్కడ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సేవింగ్స్. జాగ్రత్త, లేకపోతే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్పెండిచర్. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎంత ఉంది 11, సేవింగ్స్ ఎంత ఉంది 2, అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 9. దట్స్ ఓకే. ఇప్పుడు చూడండి, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇన్కమ్ ఎంత 11, ఎక్స్పెండిచర్ ఎంత 9, సేవింగ్స్ ఎంత 2. దట్స్ ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఒకవేళ తన ఖర్చు 14.2/7% పెరిగితే అంటే 14.2/7% అంటే ఏంటి, 1/7 కదా. అంటే దీంట్లో 1/7 పెంచాలి. దీంట్లో 1/7 పెంచాలంటే మరి దీంట్లో 7 అనేది ఉండాలా వద్దా? ఉండాలి. అంటే దీన్ని ఇంటూ 7 చేయి, దీన్ని ఇంటూ 7 చేయి, దీన్ని కూడా ఇంటూ 7 చేయి. ఓకేనా, రైట్. ఆదాయం 20% పెరిగితే అన్నాడు. ఆదాయం అనేది 20% పెరగాలి అంటే ఏంటి, ఇక్కడ 20% అంటే ఏంటి 1/5 కదా. అంటే ఇప్పుడు దీంట్లో 5 ఉండాలి కదా, ఉండాలి. అంటే దీన్ని ఇంటూ 5 చేయి, దీన్ని కూడా ఇంటూ 5 చేయి, అప్పుడు దీన్ని కూడా ఇంటూ 5 చేయి. ఓకేనా. తన పొదుపులు ఎంత పెరుగుతున్నాయి అంటే 9,600 పొదుపులు 9,600 రూపాయలు పెరుగుతాయి. అయినా ప్రారంభంలో ఆమె ఆదాయం ఎంత అనేది మన క్వశ్చన్ మేడం. ప్రారంభంలో ఆమె అంటే ఇది ప్రారంభంలో ఆమె ఆదాయం ఎంత అనేది మన క్వశ్చన్. పొదుపులు 9,600 రూపాయలు పెరుగుతాయని అన్నాడు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇది ఎంత పెరగాలి మంచిగా అర్థం చేసుకుంటే, తన ఖర్చు 14.2/7% పెరిగితే అన్నాడు. ఈ ఖర్చు 14.2/7 అంటే 1/7 పెంచాలి. అంటే 1/7 మార్పు రావాలి. సో 1/7 × 9 × 7 × 5 అంటే 7 7 క్యాన్సిల్.
అంటే ఇక్కడ నీకు మార్పు వచ్చేది ఎంత 9 × 5 ఇది అన్నమాట మార్పు వచ్చేది ఇది ఓకేనా రైట్ ఆదాయం కూడా 20% పెరిగింది అంటే 1/5 ఇలా 1/5 తీసుకో 1/5 × 11 × 7 × 5 అంటే ఏమవుతుంది ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఏంది మార్పు శాతం ఎంత 11 × 7 క్లియర్ కదా రైట్ మరి ఇప్పుడు ఆ ఇన్కమ్ లో మార్పు ఇంత ఎక్స్పెండిచర్ లో మార్పు ఇంత 11 ఏళ్ళు ఎంత 77 9 5 ఎంత 45 అంటే 77 - 45 ఎంత అంటే అంటే పెరుగుదల తగ్గుదలలో మార్పు ఎంత 77 - 45 అనమాట అది ఎంత అది 32 అవుతుంది క్లియర్ కదా జాగ్రత్త చూడండి ఇప్పుడు 7 5 35 రెంట్లు ఎంత 70 సరే అసలు దీంతో మాకు పని లేదు ఇక ఇంత పెరిగింది అన్నట్టు పాజిటివ్ ఇంత వచ్చినట్టు ఇంత పెరిగింది అన్నట్టు కదా 32/9600 32కి 9600 అయితే 11 × 7 × 5 కి ఎంత అనేది ఇక్కడ మన క్వశ్చన్ కాబట్టి 32 300 టైమ్స్ 32 300 టైమ్స్ సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 11 × 7 × 5 × 300 ఓకేనా రైట్ సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ అనేవి 11 తోటి 3 తోటి పోయేటి మనకు ఆన్సర్లు అయితే మరి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బట్ ఒకసారి మరి ఇది 3 తోటి పోతుందా ఇది 3 తోటి పోదు ఇది 3 తోటి పోతుంది మరి 11 తోటి పోతుందా 11 తోటి పోతుంది ఇది రైట్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ కి ఎలాగో మనకి ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలే కాబట్టి లాస్ట్ కి కేవలం మనకు 2 సున్నాలు మాత్రమే వస్తాయి మరి 2 సున్నాల కంటే ముందు ఏమొస్తుందంటే మనకు 5 రావాలి మరి 2 సున్నాల కంటే ముందు 5 రావాలి అంటే ఇది మనకు ఆన్సర్ కాదు కదా రైట్ అయితే ఇదైనా మనకు ఆన్సర్ అవుతుంది ఇంకోటి ఏంటి 5 + 4 9 3 8 + 1 9 ఇది 11 ఎక్కంలో పోతుంది ఇది 3 ఎక్కంలో కూడా పోతుంది అంటే ఇప్పుడు ఇక మనకి మల్టిప్లై చేయాల్సింది తప్పదు రైట్ సో 7 5 35 35 105 105 × 11 ఎంత ఇగో 5 5 + 0 5 1 + 0 1 మళ్ళీ 1 లాస్ట్ అలాగే రాసిన ఆన్సర్ ఏంటి చెప్పండి 115500 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది దట్ ఈస్ ద పాయింట్ డౌట్ ఏం లేదు కదా ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ నౌ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కేవలం ఇక్కడ మార్పులు మాత్రమే తీసుకుంటున్నాము ఇది కూడా మార్పు ఎంత వచ్చింది మరి ఇక్కడ 9600 మార్పు అంటే ఏంటి పెరుగుదలను తగ్గుదలను మార్పు అవుతుంది సో 32కి 9600 అయితే 11 × 7 × 5 కి ఎంత దట్ ఈస్ అ పాయింట్ అన్నమాట క్లియర్ దట్ ఈస్ అ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ మరియు బి యొక్క జీతాల మొత్తము 45,000 రూపాయలు ఏ తన జీతంలో 85% ఖర్చు చేస్తుండగా బి 70% ఖర్చు చేస్తున్నాడు వారి పొదుపులు ఇప్పుడు సమానమైన బి యొక్క జీతం ఎంత చూడండి ఇక్కడ ఏ మరియు బి యొక్క జీతాల మొత్తం ఎంత a + b = ఎంత వచ్చింది 45,000 వచ్చింది ఎంత వచ్చింది చెప్పండి 45,000 వచ్చింది ఏ తన జీతంలో 85% ఖర్చు చేస్తుండగా అంటే ఇప్పుడు చూడండి ఏ ఎంత ఖర్చు చేశాడు ఏ యొక్క ఇన్కమ్ 100 అనుకుంటే ఓకేనా ఎంత ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 85 ఉంది ఎక్స్పెండిచర్ 85 అంటే ఇప్పుడు సేవింగ్స్ ఏమవుతుంది 15% అనేది మన యొక్క సేవింగ్స్ చెప్పండి సేవింగ్స్ ఎంత 15%. ఇప్పుడు బి యొక్క సేవింగ్స్ ఇన్కమ్ కూడా 100 అనుకుంటే ఎంత ఖర్చు చేస్తున్నాడు 70% ఖర్చు చేస్తున్నాడు అప్పుడు అతని యొక్క సేవింగ్స్ ఏమవుతాయి 30% అవుతాయి ఇప్పుడు జాగ్రత్త చూడండి వారి పొదుపులు ఇప్పుడు సమానం ఇక చూడండి ఇక్కడ అంటే ఏ యొక్క పొదుపు ఎంత 15% బి యొక్క పొదుపు ఎంత 30% అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క పొదుపులు సమానమైన అంటే ఏమన్నట్టు 15% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ బి అంటే బి చూడండి ఏ ఇన్కమ్ ఏ బి ఇన్కమ్ బి అంటే ఏ యొక్క ఆదాయంలో 15% అంటే ఏంటిది సేవింగ్స్ వీని సేవింగ్స్ సమానమైన పర్సెంటేజ్ క్యాన్సిల్ 15 ఎక్కం 15 రెంట్ల సో ఏ ఈజ్ ఈక్వల్ ఏంటిది 2b అప్పుడు ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ 2:1 ఓకేనా రైట్ ఇది మొత్తం ఎంత మరి 3 సో 3కి 45,000 అయితే 3కి 45 అంతే కదా చూడండి ఏ ఇన్కమ్ 2 బి ఇన్కమ్ 1 అన్నమాట మనం అదే కదా సో 3కి 45,000 అయితే బి యొక్క జీతం ఎంత అన్నాడు మరి బి యొక్క జీతం ఎంత 1 సో కాబట్టి 3కి ఎంత సో 3కి 45,000 అంటే 3 15,000 ఇంటూ 1 ఎంత అంటే 15,000 అనేది మనకు ఆన్సర్ ఉంది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా దట్ ఈస్ ద కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ మేడం ఓకేనా వాళ్ళ సేవింగ్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ఆ ఖర్చులు తీసేస్తే మిగిలిన సేవింగ్స్ ని ఈక్వల్ చేసుకుంటే నీకు ఒక నిష్పత్తి వస్తుంది ఆ నిష్పత్తి అనేది వాళ్ళ యొక్క ఆదాయాల నిష్పత్తి అవుతుంది ఆ ఆదాయాల మొత్తాన్ని 45,000 ఈక్వల్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది క్లియర్ కదా రైట్ ఏ ఆదాయము బి ఆదాయంలో 60%
చూడండి బేట, ఏ ఆదాయము, ఇగో ఏ ఆదాయము బి ఆదాయంలో, అంటే బి 100 అనుకుంటే ఏ ఏమవుతుంది 60 అవుతుంది. జాగ్రత్త చూడండి, ఏ ఆదాయము బి ఆదాయంలో, నెక్స్ట్ ఏ యొక్క వ్యయము బి యొక్క వ్యయంలో 70%, ఏ ఆదాయము బి యొక్క వ్యయంలో 75% అయినా ఏ మరియు బిలు చేసే పొదుపుల యొక్క నిష్పత్తి ఎంత అనేది మన క్వశ్చన్. ఏస్ ఇన్కమ్ is 60% of B's income and A's expenditure is 70% of B's expenditure. If A's income is 75% of B's expenditure, then find the ratio of A savings and to B savings అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ బేట. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మంచిగా చూడండి బేట, ఇక్కడ ఏ యొక్క వ్యయము బి యొక్క వ్యయము, ఇక్కడ కేవలం మనకు ఆదాయాలు మాత్రమే తెలుసు, ఇక్కడ ఇవి ఇన్కమ్స్ మాత్రమే, ఇది ఏ ఇన్కమ్, ఇది బి ఇన్కమ్. ఇక్కడ వ్యయాల గురించి మాట్లాడుతుంది, ఇంకా మనకు వ్యయం అనేది తెలియదు. నెక్స్ట్ ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, ఇక్కడ ఏ ఆదాయము బి యొక్క వ్యయంలో, వ్యయం అంటే ఎక్స్పెండిచరే కదా. ఇక్కడ చూడండి, ఈ ఏ యొక్క ఆదాయం అంటే ఏ ఆదాయం అంటే ఏ ఇన్కమ్ వచ్చి 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్, అంటే బీస్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక బి ఎక్స్పెండిచర్ ఇది అర్థమవుతుందా, క్లియర్ కదా, రైట్. బీస్ ఎక్స్పెండిచర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బీస్ ఎక్స్పెండిచర్, రైట్. సో ఏస్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 75% అంటే ఏంటిది 3/4 బీస్ ఎక్స్పెండిచర్, రైట్. ఇక్కడ మరి ఇది తీసుకురా. సో ఏ ఇన్కమ్ బై బీస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ ఏంటిది 3/4. నీకు ఆల్రెడీ ఏ ఇన్కమ్ తెలుసా ఎంత 60, ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. సో 3కి 60 అయితే అప్పుడు బి ఎక్స్పెండిచర్ ఏమైతే చెప్పండి 4కి ఎంత, రైట్. సో 3 1s 320 టైమ్స్, సో 20 into 4 ఎంత 80, అండ్ ఇక్కడ వచ్చే వాల్యూ ఏం చెప్పండి ఇది 80 అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. దిస్ ఈజ్ 80. అంటే దీనికి రిలేషన్షిప్ ఇచ్చింది అనమాట. జాగ్రత్త చూడండి, ఈ బి అంటే ఏ యొక్క ఆదాయం అనేది బి యొక్క ఎక్స్పెండిచర్ లో 75% అట. దాని ప్రకారం ఇక్కడ మనం రాసుకున్నాం, జాగ్రత్త చూడండి. గో ఏస్ ఇన్కమ్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ యొక్క ఆదాయము బి యొక్క ఖర్చులో, బి యొక్క ఆదాయంలో కాదు, బి యొక్క ఖర్చులో 75%. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. లేదు ఇది నాకు మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే నేను ఇంకా క్లారిటీగా చెప్తా వినండి. వాడు ఇక్కడ ఒక మాట అన్నాడు, ఇగో ఇక్కడ ఏంది, ఏ ఆదాయము అంటే ఏ ఇన్కము బి ఎక్స్పెండిచర్, బి వ్యయం గురించి మాట్లాడుతున్నాడు. బి వ్యయంలో అంటే బి వ్యయంలో అంటే బిని 100 అనుకుంటే ఇది ఏమవుతుంది 75 అవుతుంది. ఇప్పుడు చూడిగో 25 4s 25 3s, ఓకేనా. మరి మనకు ఆల్రెడీ ఇది ఏంటిది ఏ యొక్క ఆదాయం మనకు తెలుసు కదా, తెలుసు. అంటే ఏంటది 3కి 60 అయితే 4కి ఎంత, రైట్. సో 3 1s 320s 20 into 4 ఎంత 80. మనం ఇక్కడ రాసేసుకున్నాం, క్లియర్. నెక్స్ట్ ఇంకోటి, ఏ యొక్క వ్యయం బి యొక్క వ్యయంలో, మళ్ళీ ఇగో ఏ యొక్క ఎక్స్పెండిచర్ బి యొక్క ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ యొక్క వ్యయం బి యొక్క వ్యయంలో, బి యొక్క వ్యయం 100 అనుకుంటే ఇగో ఇది 70 అవుతుంది, ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 0 0 క్యాన్సిల్, అంటే బి వ్యయం ఎంత 10, ఏ వ్యయం ఎంత 7, అంటే బి ఎక్స్పెండిచర్ 10 అయితే ఏ ఎక్స్పెండిచర్ ఎంత 7 అనమాట. మరి బి ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎంత ఉంది 80, అంటే ఏమన్నట్టు 10కి 80 అయితే 7కి ఎంత, సో 0 0 క్యాన్సిల్, 8 into 7 ఎంత 56, ఓకేనా. నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మరి ఇప్పుడు ఏ ఇన్కమ్ వచ్చింది, ఏ ఎక్స్పెండిచర్ వచ్చింది, బి ఇన్కమ్ వచ్చింది, బి ఎక్స్పెండిచర్ వచ్చింది. అప్పుడు ఏ సేవింగ్స్ ఏమైతే చెప్పండి, 60 - 56 ఈజ్ ఈక్వల్ ఎంత 4, 100 - 80 ఎంత 20. ఇప్పుడు అడిగింది ఏంటి, ఏ మరియు బీలు చేసే పొదుపుల యొక్క నిష్పత్తి. ఇగో పొదుపుల నిష్పత్తి 4 ఎక్కం 4 5ల. వాట్ ఈస్ ఆన్సర్ చెప్పండి, 1:5 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. సో సింపుల్, మనం జాగ్రత్తగా దాన్ని చేస్తూ వెళ్తే మనకు ఆన్సర్ వస్తుంది. వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్ బేటా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, రైట్. ఏస్ ఇన్కమ్ ఈస్ 57 1/7% ఆఫ్ బీస్ ఇన్కమ్, రైట్. ఇప్పుడు చూడండి, మరి మనకి 14 2/7% అంటే ఏంటిది బేటా 1/7. దీన్ని ఇటు ఇంటూ 5 చేద్దాం, సారీ ఇంటూ 4 చేద్దాం. ఇటు కూడా ఇంటూ 4 చేస్తే దీన్ని ఇంటూ 4 చేసి ఇది ఏమవుతుందంటే 57 1/7% అవుతుంది. ఇటు ఇంటూ 4 చేసి ఇది ఏమవుతుంది 4/7 అవుతుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏంటిది ఏస్ ఇన్కమ్ ఈస్ 57 1/7% ఆఫ్ బీస్ ఇన్కమ్, హాఫ్ బీస్ ఇన్కమ్.
మరి హాఫ్ అనేది ఎక్కడ ఉంటుంది? డినామినేటర్ లో ఉంటుంది. అంటే ఇది బి అనుకుంటే ఇది ఏ అన్నమాట, రైట్? ఇప్పుడు జాగ్రత్త చూడండి. అప్పుడు ఏ బి తీసుకుంటే ఇన్కమ్, ఏ ఇన్కమ్ ఎంత? రైట్, ఏ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ మనకి 400 అవుతుంది, బి ఇన్కమ్ వచ్చేసి 700 అవుతుంది. అప్పుడు రైట్, ఇప్పుడు సరే దీని గురించి మనం మాట్లాడదాము, జాగ్రత్త చూడండి బేట. యా, if A's income is 525% more than B's savings, and A's savings is 16.66% of B's expenditure, that's okay, no problem. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇక్కడ రాద్దాము, తర్వాత సేవింగ్స్ ఇక్కడ వస్తాయి. జాగ్రత్త చూడండి. ఇక్కడ A's ఇన్కమ్ B's సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. A's ఇన్కమ్ B's సేవింగ్స్. A's income is 525% more than B savings. Your B savings more than తర్వాత ఉన్నది ఎక్కడ కూడా మనం ఇప్పుడు కూడా మనం ఏమనుకోవాలి? 100 అనుకోవాలి. సో 100 అనుకోండి. చూడండి, ఏ యొక్క ఆదాయం బి పొదుపు కంటే 525% ఎక్కువ. అంటే ఏమన్నట్టు బి పొదుపు మనం 100 అనుకుంటే అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? 625 అవుతుంది. అంటే దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 525 ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? రైట్, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. మనం జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ చూడండి బేట. ఏంటి ఇక్కడ? బి సేవింగ్స్ 100 వచ్చింది. ఏస్ ఇన్కమ్ ఎంత? ఏస్ ఇన్కమ్ ఏనా? ఏస్ ఇన్కమ్ ఇక్కడ 625 వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని 100 అనుకున్నాను, 625 అనుకున్నాను కదా. మరి ఇప్పుడు నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ ఇన్కమ్ బై బి సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 625/100. ఓకేనా? సో ఇదేంది? ఇది 25 4ల 25 5ల. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ ఏ ఇన్కమ్ 25 అయితే బి సేవింగ్స్ ఏమవుతుంది? 4 అవుతుంది. జాగ్రత్త చూడండి. ఏ ఇన్కమ్ 25 అయితే బి సేవింగ్స్ 4 అవుతుంది. మరి ఇక్కడ ఏ ఇన్కమ్ ఎంత ఉంది? 400 ఉంది, రైట్? మరి ఇక్కడ ఎంత ఉంది? 25 ఉంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? దీన్ని తీసుకొని 25కి 400 అయితే 4కి ఎంత అని ఇస్తే 4కి అంటే 4 కంటే ఏంది అది? 4 అంటే 4 అంటే బి యొక్క సేవింగ్స్ వస్తుంది. సో 4కి ఎంత? 25 ఎక్కం 25 ఎంత మిగిలింది? 15. సో 25 6ల, సో 16 4 ఎంత? 64. అంటే ఏంటిది? ఇక్కడ రాసేదేమో ఏ యొక్క సేవింగ్స్ అవుతుంది, ఇక్కడ రాసేది బి సేవింగ్స్ అవుతుంది. మరి బి సేవింగ్స్ ఎంత? ఇది 64. చెప్పండి, బి సేవింగ్స్ ఎంత? 64. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ బి ఇన్కమ్ ఎంత? 700. మరి బి సేవింగ్స్ ఎంత వచ్చింది? 64 వచ్చింది. అప్పుడు బి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 636. వాట్ ఈస్ ద బి ఎక్స్పెండిచర్? 636. అంతే కదా? రైట్, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ఇంకో చూడు ఇక్కడ. మరియు ఏ పొదుపు బి ఖర్చులో 16.66%. ఏ పొదుపు బి ఖర్చులో 16.66%. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? జాగ్రత్త చూడండి బేట. 16.66% అంటే మీనింగ్ ఏంటి? 16.66% అంటే మీనింగ్ ఏంటంటే బేట 1/6. చూడండి ఇక్కడ, ఏ పొదుపు బి ఖర్చులో అంటే ఏంది? ఇది బి ఖర్చు అవుతుంది, అంటే బి ఎక్స్పెండిచర్. ఇదేంటిది? ఏ పొదుపు అంటే ఏ సేవింగ్స్. ఇది ఏ సేవింగ్స్. ఓకేనా? అంటే బి ఖర్చు ఇక్కడ ఎంత ఉంది? బి ఖర్చు 636 ఉంది. ఓకేనా? అంటే ఏంది? 6కి 636 అయితే 1కి ఎంత? మరి 1కి ఎంత అంటే ఏమొస్తుంది? ఇక్కడ ఏ సేవింగ్స్ వస్తాయి. సో 1కి ఎంత? రైట్. సో 6 ఎక్కం 6 106 సార్లు. సో ఇక్కడ ఏ సేవింగ్స్ ఇక్కడ రాసేసుకో, ఇక్కడ 106. ఓకేనా? మరి ఇక్కడ ఇది 400 - 106 చేస్తేనే ఇక్కడ వస్తుంది. అంటే ఏంటది? 294. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మరి? ఏ మరియు బి పొదుపుల మధ్య భేదం. ఏ మరియు బి పొదుపుల మధ్య భేదం ఎంత ఉంది ఇక్కడ? మరి మనకి ఎంత ఉంది బేట? 42 ఉంది. సో ఇక్కడ చూడండి, 42కి అర్థమవుతుంది అనుకుంటా, డౌట్ ఏం లేదు కదా? రైట్, ఇదంతా తీసేద్దాము. రైట్, మనం కావాలనుకుంటే రివైండ్ చేసి చూసుకోవచ్చు. కి 315 అయితే ఏ మరియు బిల సగటు ఆదాయం ఎంత? చూడండి మేడం, ఏ ఆదాయం ఎంత ఉంది? 400. బి ఆదాయం ఎంత ఉంది? 700. సో 400 + 700/2 ఎంత? అది 1100. సగటు అంటే బై 2 కదా, 2 ఉంటే బై 2, 3 ఉంటే బై 3. 1100/2 అంటే ఏంది? 550. సో 550కి ఎంత అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మేడం, అంతే కదా? రైట్. ఇది 7 6ల 7 4 28, 7 5 35. రైట్. నెక్స్ట్ ఇంకా 3 2 3 15. నెక్స్ట్ 2 ఎక్కం
2 రెంట్ల 4 1 మిగిలింది 15 2 ఏళ్ళ 14 2 ఐదుల సో 275 ఇంటూ 15 275 ఇంటూ 15 అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ క్యాలిక్యులేట్ చేద్దామా 15 రెంట్ల 30 అంటే 3000 15 ఏళ్ళు 105 అంటే 1050 అంటే 3000 1050 ఎంత 4050 4050 ప్లస్ 75 అంటే 4125 అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ ఐ హోప్ యూ ఆర్ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా నో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నో డౌట్ అబౌట్ ఇట్ ఓకేనా రైట్